మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ నెల 3వ ప్రభు దినములో దేవుని సన్నిధిలో మనం అందరము చేరి వచ్చాం. ఆరాధనలో సహాయపడిన ప్రభు మహిమ పొందునగాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. లేవియ కాండము 10వ అధ్యాయం. లేవియ కాండము గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. లేవియ కాండము 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద ఉండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకున్నాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఇట్టిలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలయ. ఆకాశ మహాకాశములు పట్టదాలని మహిమగల దేవ మీ ఎదుట సాగిల పడుతున్నాం. మెస్పా స్థానిక సంఘం మీ స్వరక్తమిచ్చి సంపాదించారు. సంఘము మీ సొత్తు, సంఘము మీ శరీరము. సంఘములో విశ్వాసులను మీరు చేర్చి మీరు మిమ్మలను గుర్చిన జ్ఞానము బోధించడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఉన్నాం. మాకు ఏ మాటలు మీరు సిద్ధపరిచారో అవి మాకు తెలియపరచండి. నిష్ప్రయోజకుడు, వ్యర్థుడు, ఒట్టివాడు నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. బలహీనుడు బలపరచండి. ఆత్మ సంగతులు ఆత్మ ద్వారా మీరే మాకు బోధించండి. తెలియని అంధకార శక్తుల ప్రభావమును వెలుపట బంధించి సమస్తములో మీరే మహిమ పొందుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన 2 వాక్య భాగాలలో లేవియ కాండము 10వ అధ్యాయము 3వ వచనంలో మోషే తన అన్నయ్యైన అహరోను దగ్గరకు వచ్చి, యెహోవా ఈ మాట నీకు తెలియచేయమని కోరుతున్నాడు అని, ఇది యెహోవా మాట అని తెలియపరిచాడు. ఇది యెహోవా మాట. ఆ మాట ఏమనగా, నా యొద్ద ఉండు వారి యందు నన్ను నేను మహిమపరచుకొందును,
ప్రజలందరి ఎదుట నేను మహిమ పొందుదును. వారిని నేను పరిశుద్ధపరచుకుంటాను, వారి ద్వారా పరిశుద్ధపరచుకుంటాను. రెండవది మహిమ కలిగించుకుంటాను. రెండు మాటలు అక్కడ ఉన్నాయి. తన యొద్ద ఉండువారు అన్నాడు, పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. లోకములో ఉన్న మనలను దేవుడు ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల ద్వారా తన యొద్దకు పిలిచాడు. చేతులు చాచి ఆయన మనలను పిలిచాడు. ఎందుకు? అక్కడ లేవియ కాండంలో మోషే మాట్లాడుతున్నాడు, నా యొద్ద ఉండువారి వారిని బట్టి నేను పరిశుద్ధపరచుకుందును, నన్ను పరిశుద్ధపరచుకుందును. జనులందరి ఎదుట నేను మహిమపరచుకుంటాను. ఇది సంఘము ద్వారా దేవునికి చెందవలసిన రెండు ముఖ్యమైన అంశాలు మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు. మనం చదివాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17-18 వచనాలలో అపొస్తలుడైన పౌలు సంఘములో ఉన్న విశ్వాసులను గురించి ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. నా జనులారా, పరిశుద్ధులారా, మీరు వినండి. మీరు పరిశుద్ధమైన పిలుపుతో దేవుని చేత పిలువబడ్డారు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడైన యెహోవా అన్నాడు. 3వ వచనములో, 1వ అధ్యాయం 3వ వచనములో ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన యెహోవా అన్నాడు, దేవుడు అన్నాడు. ఇక్కడేమన్నాడంటే 17వ వచనంలో, 18వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడైన యెహోవా అన్నాడు. తండ్రి అయిన దేవుడు, అలాగే ఆయన దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా. ఆయన మనలను ఎందుకు పిలిచాడు? మిమ్మును పిలిచిన పిలుపు విషయమై నిరీక్షణ ఎట్టిదో. అక్కడ మాట చదువుదాం. మిమ్మును పిలిచిన పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్న మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ 17, 18, 19 కలిసి ఉన్నాయి. ఈ భాగాలలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దేవుని మందిరములో, దేవుని సంఘములో పిలువబడిన వారు, ఆ పిలువబడిన వారు పరిశుద్ధులలో చేర్చబడిన వారు, దేవుని మహిమకు అర్హులైన వారు, దేవుని మహిమకు అర్హులైన వారు యేసుక్రీస్తు తన శరీరములో వినియోగపరిచి ఆయన కార్చిన రక్తము ద్వారా బలము పొందినవారు. ఆ బలము పొందినవారు ఆయన శక్తిని బట్టి, మహాత్మ్యమును బట్టి ఇప్పుడు సంఘములో ఉన్నారు కనుక సంఘములో వారి పని ఏమిటి? ఇక్కడ ఒక చిన్న పదమే ఇచ్చాడు, ఆయనను తెలుసుకొనున్నట్లు. సంఘములో ఎందుకు ఉంచాడంటే ఆయనను తెలుసుకొనున్నట్లు, ఆయనను ఎరిగి ఉండనట్లు. ఆ పదం ఇక్కడ ఉపయోగించాడు. చూడండి, చివరిగా ఆ 19వ వచనములోనే చూడండి, మన ప్రభు అయిన యేసు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు దేవుడు తండ్రి తన్ను తెలుసుకొనుటకై మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు. కొందరికి ఈ ప్రత్యక్షత తెలియదు, ఆ జ్ఞానము లేదు. సంఘములో విశ్వాసులకు ఒక జ్ఞానం కావాలి. బ్రతకడానికి కావలసిన జ్ఞానం కాదు, మనుగడ కొరకైన జ్ఞానము కాదు. సంఘములో ప్రతి విశ్వాసికి ఒక జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఏమనగా ఆయన ఎవరో తెలుసుకొనున్నట్లు.
ఆయన ఎవరో తెలుసుకున్నట్లు ఇట్టి జ్ఞానము మీరు కలిగి ఉండవలనని నేను ప్రార్థన చేయుచున్నాను. సంఘము యొక్క నియమం, సంఘ నియమం, సంఘములో మనం చేర్చబడ్డాం. సంఘము యొక్క నియమం. మనం ఊరికే ఈ సంఘములో లేము, పని లేక మనం ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. దేవుడు ఇక్కడ మనకు ఒక పని అప్పగించాడు. ఆ పని ఏమనగా ఆయనను గూర్చి తెలుసుకొనుట, ఆయనను గూర్చి తెలుసుకొనుట. మొదట ఆయన వాక్యము చేత, వాక్యము ద్వారా మనం పిలువబడ్డాం. ఆ వాక్యము మనలను బ్రతికించింది. ఆ వాక్యము మనలను లోకము నుండి విడుదల చేసింది. కనుక ఈ వాక్యము ద్వారా మనం పిలువబడ్డాం, ఆయన చేత పిలువబడ్డాం. ఈ పిలుపు చిన్నది కాదు, ఈ పిలుపు చిన్నది కాదు. ఇప్పుడు వచ్చిన మనం లేవియకాండం 10:3 మీరు ఆయన చేత పిలువబడ్డారు, ఆయన యొక్క ఉండడానికి పిలువబడ్డారు. దావీదు అంటున్నాడు కదా, నేను యెహోవా మందిరములో చిరకాలము ఆయన మందిరములో ఉండాలనుకుంటున్నాను. నివాసం ఉండాలని నా ఉద్దేశం, ఆయనతో ఉండాలని నా ఉద్దేశం. నేను ఒక మాట 27వ కీర్తనలో ఒక మాట చూడండి. 27వ కీర్తన, 27వ కీర్తనలో దావీదు యొక్క ఇంటెన్షన్, ఆయన ఎందుకు బ్రతికి ఉన్నాడో, బ్రతికి ఉండడంలో గల దేవుని ఉద్దేశం ఏమిటో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. I want to dwell in the house of Lord. దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని గృహం, దేవుని గృహం. మనమందరము దేవుని గృహానికి చెందినవారు, దేవుని గృహానికి చెందినవారు, దేవుని గృహములో వాక్యము చేత పోషించబడుతున్నవారు. దావీదు యొక్క భావం, వరం అడిగాడట. వరం, అయ్యా నాకు ఒక వరము దయచే, నా బ్రతుకు దినములన్నీ, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో ఆయనను గుర్చి ధ్యానం చేయాలి. ఆయనను గుర్చిన ధ్యానము, ఆయనను ఎరిగి ఉండుట. ధ్యానం చేయడం అంటే ఆయన పూర్తిగా అర్థం కాలేదు. ఆయన పూర్తిగా భూలోకములు ఎవరికి అర్థం కాలేదు. ఆయన తనను సంపూర్ణంగా ఎవరికి కనబరుచుకోలేదు. మోషే, నీవు నన్ను చూడాలి అనుకుంటున్నావు, చూడలేదు. భూ సంబంధమైన కన్నులు నన్ను చూడడానికి సరిపో, భూ సంబంధమైన దేహము నన్ను చూడడానికి సరిపో. కనుక నేను ఆ బండ యొద్ద నుండి నేను దాటిపోతున్నప్పుడు నీవు నన్ను నిదానించి చూడు, నిదానించి చూడు. ఏ మానవుడు భూలోకంలో తన భౌతికమైన నేత్రాల ద్వారా, భౌతికమైన శరీరము ద్వారా ఆయనను చూడలేడు, ఆయనను చూడలేదు. కనుకనే దావీదు ఏమంటున్నాడంటే, నేను చూడను, అది ఆయన గురించి ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. నేను మెడిటేషన్ అంటారు కదా, మందిరములో ఆయనను గుర్చిన ధ్యానం. ఎఫెసీ పత్రికలో ఆ సంగతులే అపొస్తలుడైన పౌలు ఆయనను గూర్చి తెలుసుకొనుటకై ఆయన పిలిచాడు. ఇక్కడ నీ పక్కవాడి గురించి తెలుసుకోవడానికో, నిన్ను గురించి తెలుసుకోవడానికో కాదు. ఆయన ఎవరో అర్థం కావాలి, ఆయన ప్రేమ అర్థం కావాలి, ఆయన ప్రణాళిక అర్థం కావాలి, ఆయన నీ ఎడల ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు నీకు అర్థం కావాలి. చాలా మందికి మనం సంఘములో ఎన్నుకున్నా, నా పని ఏమిటి, నేనేం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, మనం తెలుసుకోలేము. అవి తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోవటం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఊరికే దేవుని సన్నిధి కాదు, ఊరికే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళడం కాదు. దేవుడు ఏ పని ఇక్కడ నీకు అప్పగించాడో, ఏమి చేయాలని దేవుడు నిన్ను పిలిచాడో అది నీకు అర్థమైపోవాలి, అర్థం కావాలి. దేవుని మహిమ దానిలో ఉంది. మనము దేవుని మహిమపరచాలంటే, నా యొద్ద ఉండువారు జనులందరి ముందు వారి ద్వారా నన్ను నేను మహిమపరుచుకుందును. మహిమ కలుగుతున్నదా? దావీదైతే ఇక్కడ చాలా చక్కగా, నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో
చాలా మంది మందిరము 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 లేదా మందిరం అంటే సంఘం. తిమోతి మొదటి పత్రిక 3:15 అన్నాడు కదా, 3:14-15 అన్నాడు, నేను వచ్చుట ఆలస్యమైన ఎడల ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘము. ఇది చచ్చిపోయిన సంఘం కాదు, ఇది జీవము గల దేవుడు ఉన్నాడు. జీవము గల దేవుడు మనకు జీవం ఇచ్చాడు. ఆ జీవ వాక్యమును చేతబట్టుకుని ఆకాశములో జ్యోతుల వలె మనం ఉన్నాం. మన చేతిలో ఆ జ్యోతుల వలె మెరిసిపోవడానికి గల కారణం ఏంటంటే మన చేతిలో జీవవాక్యం ఉన్నది. మన చేతిలో ఆ జీవవాక్యం ఉన్నది కనుక ఆకాశంలో జ్యోతుల వలె మనకు కనబడుతున్నాం. జ్యోతులు అనగా అనేకులకు వెలుగు నింపేవి, అనేకులకు వెలుగిచ్చేవి. మార్గదర్శకమైన నాయకుడు ఆ జ్యోతి. ఆలోచన చేద్దాం. 27వ కీర్తనలో యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, అనేక వరాలు కాదు, ఒక్క వరము అడిగితిని. ఏమిటా వరం? అయ్యా, నా సింహాసనం మీద నేను సదాకాలం ఉండాలని దావీదు అడగలేదు. నా కుమారుడైన అబ్షాలోము రాజై ఉండాలని అడగలేదు. శత్రువుల యొక్క ప్రాణాలు ఆయన కోరలేదు. ఏమడుగుతున్నాడు? ఒక్క వరం అడిగితేని, నాకు మందిరము, దేవుని మందిరం, దేవుని కలుసుకునే చోటు, ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకునే స్థలం, దేవుని మందిరం. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత. ఎందుకు దేవుని మందిరానికి రావాలి? ఆరాధనకు మనం దేవుని మందిరానికి ఎందుకు చేరాలి? దేవుడు ఏమన్నాడు? ఆయన గూర్చి ధ్యానం చేసే స్థలం ఇది, ఆయన సన్నిధి ఉండే స్థలం ఇది, ఆయన సన్నిధిలో కూడుకోవాలి. మీరు ఏమన్నారు? కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసముగా కూడుట మీరు మానవద్దు. మీరు కలిసి సహవాసం చేయాలి. మీరు ఆయనను ధ్యానించడానికి చేరి రావాలి. ఏమి ధ్యానం చేస్తాం? అయ్యా, నన్ను నీకు ఇష్టమైతే నీ పని సాధనంగా వాడుకో, నా ఎడల నీ ఉద్దేశాలేంటో తెలియపరచు అని ఆయన్ని అడుగుతూనే ఉండాలి. ప్రియులారా, మరి ఒక మాట 73వ కీర్తనలో కూడా ఒక మాట నేను చూపిస్తాను, చూడండి. 73వ కీర్తన. దావీదే ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన 73వ కీర్తనలో దేవుని మందిరం చూడండి. ఇక్కడ 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ప్రియులారా, కొంచెం జాగ్రత్తగా వినండి. 16-17 చూస్తున్నారు, చూడండి. అయినను దీనిని తెలుసుకునవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఈ మాట మనకు అర్థం కావాలి. దావీదుకి శ్రమలు ఎన్నో. సౌలు తరుముతున్నాడా? శత్రువైన ఫిలిష్తీయులు ఆయనను బాధిస్తున్నాడా? అబ్షాలోము వెంటాడుతున్నాడా? అనేకులు చుట్టూ, దావీదుకు చుట్టూ శాంతి లేదు, నెమ్మది లేదు. దావీదు జీవితం నెమ్మది లేదు. ఇప్పుడు ఇంట్లో ఉంటే దావీదు మనసులో ఏం ప్రేరేపిస్తున్నది? ఆయాసపడుతున్నాడు. అయ్యో, నా మీదకి శత్రువుగా వచ్చిన వాడి మీద నేను పగలా తీర్చుకోవాలి, సౌలును ఎట్లా నేను ఎదుర్కోవాలి, అబ్షాలోమును నేను ఎలా ఎదుర్కోవాలి, అహీతోపెలును నేను ఎలా ఎదుర్కోవాలి, యోవాబును నేను ఎలా ఎదుర్కోవాలి. శత్రువులను గురించిన అనేకమైన తొందరలో హృదయంలో పొంగుతూ ఉన్నాయి. అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమన్నాడు? నేను యెహోవా మందిరములోనికి వెళ్ళి ధ్యానించు వరకు ఇది నాకు అర్థం కాలేదు. దేవుని మందిరంలోనికి వెళ్ళి, ప్రభువా, నీ దాసుని కలిగిన శ్రమ నువ్వేమనుకుంటున్నావు, నా విడుదల గురించి నువ్వేమనుకుంటున్నావు, నాకు కలిగిన బాధల గురించి నేను ఏమి చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని నేను ధ్యానించగా నాకు అర్థమైంది. క్షమించు. దేవాలయంలో ఆన్సర్ ఏమొచ్చింది?
దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సౌలును క్షమించు, అబ్షాలోమును క్షమించు, అహీతోపెలును క్షమించు, యోవాబు ఎదురు తిరిగాడు, నీవు క్షమించు. ప్రియులారా, దేవుని ఆలయంలో దేవుడు మనకు నేర్పేది ఏమిటంటే, మనకొచ్చిన ఆవేశం, మనకొచ్చినటువంటి శ్రమ వలన కలిగే దుఃఖం, ఇవన్నీ నివారణ కలగాలంటే దావీదు ఎంచుకున్న మార్గం ఏమిటంటే, యెహోవా ఆలయంలో నేను ధ్యానించి తిని కనుక నాకు దేవుని యొద్ద నుండి సమాధానము దొరికింది. ప్రియులారా, చాలా సంగతులు మనం మాట్లాడుకున్నాం. లేవే కాండ 10వ అధ్యాయంలో నా యొద్ద ఉండేవారు, వారి వలన నేనేమి ఆశిస్తున్నానో ఆ సంగతులు, అక్కడ 2 సంగతులు చెప్పాడు. పరిశుద్ధపరచబడుట, రెండవది వారి ద్వారా మహిమ పొందుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలలో 19 వచనాలలో వారు దేవుని ఆలయంలోనికి పిలువబడ్డారు, వారు నన్ను గురించి తెలుసుకోవాలి. ఆ దేవుడి యొక్క ప్రేమ తెలియకపోతే మనం విశ్వాసులుగా ఈ లోకంలో జీవించలేము. మనం మనుగడ కష్టం. విశ్వాసులుగా ఎంచబడలేము. ఎవరు విశ్వాసి అనరు. ఆ దేవుని యొక్క ప్రేమ మనకు తెలియకపోతే, ఆయన గురించిన సంగతులు మనకు అర్థం కాకపోతే మనం బయట ప్రజల ఎదుట విశ్వాసులుగా పరిగణించబడలేము. కనుక ధ్యానం చేయాలి. దావీదు 27వ కీర్తనలో దేవుని యొక్క ఒక్క వరము అడిగితేనే నేను దాని గురించి ధ్యానం చేస్తున్నాను. యెహోవా మందిరములో నా జీవిత కాలమంతయు, యెహోవా మందిరములో నేను ఆయనను గురించి ధ్యానం చేయడానికి అయ్యా నాకు అవకాశమే. చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోవాలి? నీ మందిరములో చనిపోవాలి. గత వారంలో మీకు తెలుసు, ఒక గొప్ప దైవజనుడు జె.సి.రావు అనే ఒక గొప్ప దైవజనుడు, ఢిల్లీలో సేవకుడు. ఆయన హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదు అనే పాట రాసిన గొప్ప దైవజనుడు. గూడూరు ప్రాంతం వాడు, హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు, ఒక గొప్ప సంఘంలో సేవ చేస్తున్నాడు. ఆయన గత వారంలో విశాఖపట్నం సేవకు వచ్చాడు. ఆయన చాలా వృద్ధుడు. నేను చూశాను ఆయన్ని. కారు కూడా దిగలేనంత కష్టంగా దిగాడు. ఆ కూడికలకు వచ్చే సమయంలో కారు కూడా దిగలేనంత కష్టంగా దిగాడు. వచ్చాడు, ఉదయం వాక్యం మాట్లాడాడు, రాత్రి వాక్యం మాట్లాడాడు. గొప్ప దేవుని సేవ పరిచర్య జరిగింది. రాత్రి పడుకున్నాడు, ఉదయం లేవలేకపోయాడు. ఉదయం లేడు, చనిపోయాడు. దేవుని సేవకుల యొక్క ఆశ, వారు సేవలో వారి ప్రాణము పోగొట్టుకోవాలి, సేవలో అంతం కావాలి. ఆ దేవునితో, దేవుని యొక్క పరిచర్యలో వారి జీవితాలు ముగించాలి. ఇది సేవకుల యొక్క ఆశ. ఓ విశ్వాసి, నీ ఆశ ఏమిటి? దావీదు ఆశ ఏమిటి? నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో ఉండాలి. ఆయన ధ్యానం చేస్తున్నాడు. వరం అడిగాడు. ఈ వరం మనకు అర్థం కావాలి. దేవుని మందిరములో శాపాలు లేవు ప్రియులారా, శపించుట లేదు. ఆయన ఆశీర్వాదాలే ఉన్నాయి, ఆయన వరాలే ఉన్నాయి. వరాలు మనం వెతికి పట్టుకోవాలి. ఆ వరాలను మనం వెతికి సంపాదించుకోవాలి. దేవుని మందిరంలో మనం అందుకే ఉన్నాం. వాక్యం అర్థమైందా? ఆయన పిలిచిన పిలుపు వలన ఆ నిరీక్షణ ఎటుదో మీకు అర్థమైందా? ఆలోచన చేద్దాం. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. అది సమరయల పట్టణం. సమరయ అనగా షోమ్రోన్. ఇశ్రాయేలు దేశమునకు రాజధాని అదే షోమ్రోన్. సమరయ పట్టణములో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయుల ప్రాంతానికి వెళ్ళి ఆ సుకారాను బావి దగ్గర మిట్ట మధ్యాహ్నపు వేళ ఏం చేస్తున్నాడు? దాహము కొనగా దాహమునకిమ్మని అడిగాడు. ఒక స్త్రీ వచ్చి కుండ తీసుకొని వచ్చింది. దాహము ఇవ్వడానికి తిరస్కరించింది. కారణం, నీవు యూదుడవు, నేను అన్యురాలను. మాతో సాంగత్యము లేదు మీకు, మాతో సహవాసము లేదు మీకు. నేను ఇచ్చిన నీళ్లు నీవు ఎలా తాగుతావు? తాగడానికి బయటున్న సమాజము దాన్ని ఒప్పుకోదు. ఆ నీళ్లు ఇవ్వడానికి తిరస్కరిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక నీళ్ల గురించిన సమాచారం అక్కడ తెలియపరుస్తున్నాడు. సమాచారం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అడిగింది ఏమిటి? నీళ్లే. కానీ మరి ఒక క్రొత్త సమాచారం ఆమెకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడు? జీవజలం ఉన్నది,
దప్పిక ఇక అవసరం లేని, తాగడానికి ఇక అవసరం లేని జీవజలం ఒకటి ఉన్నది. మరలా దప్పిక కొనకుండునట్లుగా నేనిచ్చు నీళ్లు నా యొద్ద ప్రత్యేకమైన నీళ్లు ఉన్నాయి. అడిగింది నీళ్లే, ఇప్పుడు ఇస్తానంటున్నది నీళ్లే. ఆ నీళ్ళేంటి, ఈ నీళ్ళేంటి? మానవుడా, భౌతికమైన అనేక విషయాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన దాహం మనకు కావాలి. ఆత్మ సంబంధమైన దాహం తీరాలంటే దేవుని మందిరములో ఆయన వాక్యము ధ్యానం చేయాలి, దేవుని మందిరములో చేర్చబడాలి. ఒక సమరయురాలు ఈ సంగతులు ఎరుగని ఒక అన్యురాలైన ఒక స్త్రీ ఎలా దేవుని చేత పిలువబడిందో ఆలోచన చేద్దాం. దేవుని చేత పిలువబడింది. దేని కొరకు పిలువబడింది? ఆయన ఇచ్చు నీళ్లు స్వీకరించుటకై ఆమె పిలువబడింది. మిగిలిన విషయాలన్నీ కాదు. నేను నీకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నా, అవేంటో కంటికి కనబడేవి కాదు. కంటితో ఆమె చూడడానికి అవకాశం లేదు, నీళ్లు కంటికి కనపడలేదు. ఆ నీళ్ళేదో ఏమంది, ఆ నీళ్ళేదో త్వరగా ఇవ్వు, నేను మరలా ఇక్కడికి వచ్చి కష్టపడకుండానట్లుగా నేను అవి తీసుకుని వెళ్తాను అంటే, అది జీవమిచ్చే నీళ్లు అన్నాడు. అది జీవమిచ్చే నీళ్లు. ప్రియులారా, ఆమెకి ఆ నీళ్లు కంటికి కనబడలేదు కానీ హృదయానికి కనబడినట్లుగా చేశాడు. ఏం చెప్పాడు? నీవు వెళ్ళి ఆ నీళ్లు ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి, నీవు వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మని కోరాడు. అయ్యో, నాకు పెనిమిటి లేడే. ఉన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు, నీ పెనిమిటి కాదు, నీవు వెళ్ళి తీసుకునిరా. ఇప్పుడు హృదయములో ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? ఈ నీళ్లు పక్కన పెట్టండి, బావిలో నీళ్లు పక్కన పెట్టండి, ఈయన ఎవరో అర్థమైపోయింది. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఆయనను గూర్చి తెలుసుకున్నటకై. దేవుని మందిరంలో ఎందుకు వచ్చాం? ఆయనను గూర్చి ధ్యానము చేయుటకై. దావీదు ధ్యానము చేయడానికి వచ్చానన్నాడా? అపోస్తలుడైన పౌలు ఆయనను గూర్చి తెలుసుకోవడానికి వచ్చానన్నాడా? బావి యొద్ద నీళ్లు కనబడలేదు, నీళ్లు చేదలేదు, కానీ ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఒక సమయం దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆయన ఎవరో అర్థమైపోయింది. అయ్యా, నీవు ప్రవక్తవని నేను విశ్వసిస్తున్నాను, ఎందుకంటే నేను చేసినవన్నీ ఎవరికి తెలియవు, నాకు తప్ప ఎవరికి తెలియవు, నీకు తెలిసింది. నేను చెప్పకనే మనుషులందరి హృదయములు ఎరిగిన వాడవు నీవు. ఇక్కడ ఒక సంగతి అర్థం చేసుకుందాం. ఆమె పిలువబడింది, ఆయన ఎవరో గ్రహించుటకై ఆయన ఆమెను పిలిచాడు. ఆమె గ్రహించింది, ఆయన ఎవరో గ్రహించిన తరువాత ఆయన ఎవరో చెప్పకుండా ఉండలేకపోయింది. ప్రజలందరికీ ఆ సంగతి, ఆ సమాచారము తెలియజేయకుండా ఆ కుండ విడిచిపెట్టి ఎట్లా వెళ్ళిందట? పరుగున వెళ్ళాను. ఎట్లా వెళ్ళిందట? ఆమె ఆ గ్రామంలోనికి పరుగున వెళ్ళాను. ప్రియులారా, దేవుని ఆలయంలో ఆయన ధ్యానించావా? ఆయన తెలుసుకున్నావా? నీ పరుగేంటి? నీవు దేవుని పరిచర్యలో నీ సహవాసం ఏంటి? నీ పని ఏమిటి? పరుగు తీస్తున్నావా? ఆయన గురించి తెలియజేస్తున్నావా? తెలియజేసేది రెండు రకాలు. బోధించుట ద్వారా తెలియపరచవచ్చు, ధనమిచ్చి ఆయనను మహిమపరచవచ్చు, ఆయన కార్యాలు చేయవచ్చు, మన శరీరముతో ఆయన మహిమపరచవచ్చు. లేవియకాండం 10వ అధ్యాయంలో చదివిన మాట అదే. మీ శరీరముతో ఆయన్ని మహిమపరచవచ్చు. దేవుడు మీకు ఒక శరీరం ఇచ్చాడు. ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొనుట ద్వారా, ఈ శరీరమును ఆయనకి ఇష్టమైన శరీరముగా మీరు లోకములో కనబరచడం ద్వారా ఆయనను మహిమపరచవచ్చు. నా యొద్ద ఉండు వారి యొద్ద నుండి నేను పవిత్రపరచుకుంటాను, నా యొద్ద ఉండు వారి ద్వారా నేను మహిమపరచబడతాను. నీ దేహముతో దేవుని మహిమపరచవచ్చు. దేవుని కొరకై నీ దేహాన్ని వినియోగిస్తున్నావా? ఆ కాళ్ళు ఆయనవేనా? ఆయన ఇచ్చినవే, ఆయనకు ఉపయోగం లేదే, ఆయనకు ఉపయోగించవే. ఆ చేతులు ఆయన ఇచ్చినవే, ఆయనకు ఉపయోగించవే. ఆ మనస్సు, ఆ నోరు ఆయన ఇచ్చినవే, ఆయనకు ఉపయోగించవే. ఒక యజమాని ఇవి నావి, నా కొరకై వినియోగించు అంటే ఆయనకు వినియోగించక లోకానికి వినియోగిస్తున్నామే. పని లేదా?
సంఘములో పని ఉన్నది, పిలువబడిన వారికి పని ఉన్నది. సమరయ స్త్రీ ఒక చిన్న మాటతో పిలువబడింది, పని కలిగి. ఎవరు చెప్పలేదు, పరుగున వెళ్ళి చెప్పమని యేసయ్య ఆమెకు చెప్పలేదు. కానీ హృదయము ఒత్తిడి చేయగా ఆమె ఏం చేస్తున్నది, ఇది చెప్పకుండా నేను ఉండలేను. వెళ్ళిపోయింది, అనేకులకు చెప్పింది, వారందరిని తీసుకొని వచ్చింది. చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమరయులు ఒక గొప్ప బిరుదిచ్చారు, ఆయనకి గొప్ప టైటిల్ ఇచ్చారు ఆయనకి. ప్రపంచంలో ఇంకెక్కడ ఎవ్వరూ ఇవ్వని ఆ గొప్ప బిరుదు ఎవరి ద్వారా వచ్చింది? ఒక పాపములో ఉన్న స్త్రీ ఎరిగినందు చేత, ఆయనను తెలుసుకున్న చేత, ఆయన దేవుడని అంగీకరించిన చేత ఏమంటున్నది? ఈయన క్రీస్తు కాడా? ఈయన క్రీస్తు అనగా మెస్సయే. మనం మెస్సయ కోసం ఎదురు చూస్తున్నామే. ఆయన వచ్చినప్పుడు అన్ని మేలులు చేస్తాడని ఆలోచన చేశామే. ఈయన మెస్సయ కాడా? ఈయన క్రీస్తు కాడా? వచ్చి చూడండి. వారు వచ్చి ప్రభుతో ఏమన్నారు తెలుసిన? ఆమె చెప్పిన దానికంటే మేము వచ్చి చూడగా నువ్వెవరో మాకు బాగా అర్థమైంది. ఇక్కడ గొప్ప మాట వారు పలికిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఏమన్నారు వాళ్ళందరూ? ఏకకంఠంతో ఆ గ్రామస్తులందరూ ఏమన్నారు? యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఈ పదం బైబిల్ గ్రంథం ఇంకెక్కడా లేదు, ఎవరి నోటా రాలేదు. అన్యులైన సమరయులు దేవుని చేత పిలువబడిన ఒక్కరి ద్వారా వారి పరిచర్యలో ప్రభువుని తెలుసుకొని ఏమన్నారంటే, ఈయన లోకరక్షకుడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు ఆ సంగతులు చూడండి. ఈయన లోకరక్షకుడు. ఆమెమంది నా రక్షకుడు కదా, ఆమెమనాలి? నా రక్షకుడు. సమరయులు ఏమన్నాలి? మా రక్షకుడు అనాలి. ఓ సమస్త మానవులారా, లోకములో ఉన్న మానవులారా, మా సమరయులకు మాత్రమే కాదు, ఇదిగో ఆయన ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరు పిలిచారో వాళ్ళకు మాత్రమే కాదు, ఈ సువార్త విన్న వారందరికీ, సర్వ లోకములో మానవులందరికీ ఆయన లోకరక్షకుడు. ప్రియులారా, పిలువబడితే నిలబడలేం. ఆయనను ఎరిగి ఉంటే నిలబడలేం. ఎందుకు మనం ఆయన కార్యాలు చేయటం లేదంటే ఆయన పూర్తిగా మనకు తెలియదు. ఆయన ఎవరో పూర్తిగా. అందుకే అపొస్తలుడైన పౌలు, ఆయనను మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోండి. వ్యక్తిగతంగా మీ జీవితాలలో ఆయన మీకు ఏమై ఉన్నాడో మీరు అనుభవపూర్వకంగా, సమరయ స్త్రీకి అనుభవపూర్వకంగా తెలిసిన వాడు ఆ ప్రభు. ప్రియులారా, ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో అది పరిశుద్ధులలో దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. మనమందరము ఆయన సన్నిధిలో ఉండడానికి పిలువబడ్డాం. లోకములో దానికి కొరింథీ పత్రికలో ఉంది కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకై మూఢులను ఆయన ఎంచుకున్నాడు. గొప్పవారిని సిగ్గుపరచడానికి తక్కువ వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఎన్నిక లేని వారిని, జ్ఞానం లేని వారిని, ధనము లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఊరికే కూర్చోడానికి కానే కాదు, ఊరికే వచ్చి వెళ్ళడానికి కానే కాదు. పని ఉన్నది, దేవుని సంఘములో పని ఉన్నది. 3 విషయాలు ఇక్కడ ఆయన పిలిచిన పిలుపు. ఒక మాట చూడండి, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. త్వరగా 2 మాటలు మీకు ఎదుట ఉంచుతాను. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపు. ఏం పిలుపు అంటే ఇది? పరిశుద్ధమైన పిలుపు. ద హోలీ కాలింగ్. ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధత ఎన్నటెన్నటికి అది ఆధారము అన్నాడు. ఆయన మందిరములో ఆ పరిశుద్ధత ఎన్నటెన్నటికి ఆధారం. పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు, పాపులుగా నిలిచి ఉండడానికి ఆయన పిలవలేదు.
ఎందుకు? మనమందరము ఏదైనా వనములో పాపమునకు బానిసలమైపోయాం, పాప దాస్యములో నెట్టివేయబడ్డాం. ఏదైనా వనములో ఇట్లుండగా ఒకని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ ప్రవేశించెనో. అర్థమైందా? ఏదైనా వనములో మనం ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఇది తింటే నువ్వు చచ్చిపోతావు. ఈ పండు తిన్న దినమున నీవు చచ్చిపోతావు. పండు తిన్నాడు అతని ద్వారా, ఒకని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించింది. మనందరూ లోకమనగా మనమే. లోకములో ఉన్నదంతయు, ఈ లోకములో ఉన్నది ఆ మానవులలోనికి పాపము ప్రవేశిస్తే చచ్చిపోయిన మానవుని బ్రతికించడం ఎలా? బ్రతికించేవాడు ఉన్నాడు. ఒక మాట చూడండి, లేవియ కాండం 17వ అధ్యాయం. లేవియ కాండము 17వ అధ్యాయం. చక్కని సంగతులు ఈ భాగంలో ఉన్నాయి. 17వ అధ్యాయం. మానవులు మరణపాత్రులయ్యారు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే తిరిగి బ్రతికించాలి, వారిని తిరిగి బ్రతికించాలి. బ్రతికించడం ఎలా? అసలు చావటం అంటే ఏంటి, బ్రతికించడం అంటే ఏంటి? ఆ సంగతిలో 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. మరణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి? మరణం అనగా మానవుడు తనలో ఉన్న రక్తమును కోల్పోవటం, రక్తము మలినమైపోవటం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 17వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములోనేమి మీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. గుర్తుపెట్టుకున్నాం. 2 సంగతులు ఈ తలపులు దీని గురించి మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. రక్తము దేహమునకు ప్రాణము. అర్థం కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు మరణించాడు? ఆయన సిలువలో మేకులతో ఎందుకు కొట్టబడ్డాడు? ఆయన ఎందుకు గాయాలు చేయబడ్డాడు? ఆయన శరీరంలో నుండి రక్తమంతా చివరి రక్తపు బొట్టు వరకు సంపూర్ణంగా ఆయన ఎందుకు వెలుపలికి తీసుకొని వచ్చాడు? ఎందుకో ఒకటే కారణం, ఈ రక్తము దేహమునకు ప్రాణము. ఓ ఇశ్రాయేలు విను, ఓ దేవుని ఇశ్రాయేలు, అన్యులైన వారు అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి సంఘములో చేర్చబడ్డావే. మనందరూ ఏమన్నాడు? దేవుని ఇశ్రాయేలు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మన పేరు దేవుని ఇశ్రాయేలు. మనం దేవుని ఇశ్రాయేలు, వారు ఇశ్రాయేలీయులు, మనము దేవుని ఇశ్రాయేలీలం. అబ్రహాము విశ్వాసమును బట్టి మనం ఇశ్రాయేలీలం. మనమందరము ఆ రక్తం కోల్పోయాము, ప్రాణము లేదు. ఇప్పుడేమన్నాడంటే రక్తము దేహమునకు ప్రాణము. మీ కొరకై, ఓ యూదులారా, మీ కొరకై బలులిచ్చాను, కోడి రేఖ మేకల యొక్క రక్తం, వాటి రక్తమును చిందించండి. ఎందుకు ఇస్తున్నాను మీకు ఈ రక్తం? చూడండి, దాని కింద ఆ వచనం చూడండి. ఏమన్నాడు? మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. పోయబడాలి. బలిపీఠము మీద రక్తము పోయబడాలి. దేని రక్తము? కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఆ గిన్నెలలో తీసుకుని ఏం చేయాలి? బలిపీఠము మీద పోయబడాలి. ఏమిటి రక్తము? ప్రాణం. ఈ రక్తం ఏమిటి? ప్రాణము. ఎవరికి రక్తము? ప్రాణము పోగొట్టుకున్నవాడు. ఏదైనా వనములో ప్రాణము పోగొట్టుకున్న మానవులారా, మీకు రక్తము కావాలి. ఈ రక్తము పోయబడింది, ఆ బలిపీఠం మీద పోయబడింది. ఈ రక్తము మిమ్మలను విమోచిస్తుంది. అక్కడ అన్నాడు కదా, ఆ మాట ఉంది, మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా. ఎందుకు ఈ రక్తం అట? మీకు ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే మీరు చేసిన అపరాధము నుండి మీకు విడుదల కలిగించడమే ప్రాయశ్చిత్తం. 49వ కీర్తనలో భక్తుడు అన్నాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విడిపించలేడు. అతడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా అతని నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవరు లేరు. ఎన్ని వేల పశువులు అవసరం, ఎన్ని వేల కోడెలు మేకలు అవసరం,
మానవుడు తీరునా? విస్తారమైన అర్పణలు అర్పిస్తే తీరునా? సముద్రమంతా నూనెనిస్తే తీరునా? జ్యేష్ఠపుత్రుని ఇచ్చినా అది తీరునా? అది తీరక ఎన్నడును అట్లుండవలసినది. అది తీరక కనుకనే దేవుడు ఏం చేశాడు? ప్రాణము, దేహమునకు ప్రాణము, రక్తం. ఈ రక్తమును నేను ప్రాయశ్చిత్తంగా మీకు ఇస్తున్నాను. దీన్ని ఏం చేయాలి? బలిపీఠం మీద పోయాలి. ఎవరి రక్తం మనకు అవసరమైంది? ఎవరి రక్తం మనకు విమోచన కలుగజేసేది? కోడెల యొక్క, మేకల యొక్క రక్తము చేత కాక, అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేనని ఎరుగుదురా. 1వ అధ్యాయం 8వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తమై మీరు ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజక సమూహములై ఉన్నారు. వీళ్ళు పిలువబడిన వారందరి కొరకై ఆయన ఏం చేశాడు? తన రక్తమును బలిపీఠం మీద పోసేడు. పోయబడిన రక్తం, ప్రోక్షించబడిన రక్తం. యాజకుడు ఆ గిన్నెలోని రక్తములో వేళ్లు ముంచి దానిని పాత్రల మీద ప్రోక్షిస్తాడు. ఆ పాత్రలు మనమే. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ గిన్నెల బాప్తిసమని ఉన్నది, ఆ పాత్రల యొక్క బాప్తిసమని ఉన్నది. ఆ గిన్నెలు నీళ్ళలో ముంచి శుద్ధి చేయబడాలి. ఆ గిన్నెలు మనమే, ఆ పాత్రలు మనమే, శుద్ధి చేయబడే పాత్రలు మనమే. ఆ గిన్నెల మీద యాజకుడు ప్రోక్షిస్తాడు. ఆ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తమును మనందరి మీద ప్రోక్షించి పిలిచాడు. రక్తము ద్వారా పిలిచాడు. మీరు చదువుకోండి లేవికాండం లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఆ రక్తము ద్వారా ఉభయము ఏకముగా చేయబడ్డాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఆ రక్తము మనకు విడుదల కలుగజేసింది. ఆ రక్తము ప్రభువైన దేవుని యొక్క రాజ్యములకు మనం తీసుకొని వెళ్ళడానికి మార్గము ఇచ్చింది. యేసు రక్తము చేత కడుగబడిన వారు. ఎవరిప్పుడైనా ఆయన గురించి నీకేం తెలుసు? ఆయన గురించి తెలుసుకోవడానికి పిలువబడిన నీవు ఆయన గురించి ఏ సంగతులు తెలుసుకున్నావు? ప్రియులారా, పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనలను పిలిచాను. మరొక మాట చూపిస్తాను, చూడండి, గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఏమన్నాడు ఇక్కడ? హై కాలింగ్, హోలీ కాలింగ్, హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. క్రీస్తు యేసు మీరు ఆ మూడు సందర్భాలు చూపిస్తాను. ఏమన్నాడు? పరిశుద్ధమైన పిలుపు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. ఉన్నతమైన పిలుపు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా. ఇది ఉన్నతమైన పిలుపు. దీనికంటే పిలిచేది ఇంకోటి లేదు. ఉన్నతమైన పిలుపు అంటే అర్థం ఏంటి? ఇంకోటి లేదు. ఇదే ఫైనల్ కాలింగ్. యేసుక్రీస్తు రక్తము దగ్గరికి రండి. ఇదే ఉన్నతమైన పిలుపు. క్రీస్తు యేసు నందు మిమ్మలను మీకు ఏ పిలుపు వచ్చింది? ఉన్నతమైన పిలుపు వచ్చింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మనందరికీ తెలిసిన మాటే. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన ప్రియ సహోదరులారా, మీరు ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన క్రీస్తు మీద మీరు లక్ష్యం ఉంచండి. ఇక్కడ ఏమన్నాడు? పరలోకపు పిలుపు. 3 పిలుపులు సంఘంలో మనం చేర్చబడ్డాం. ఈ 3 పిలుపులు పిలిస్తేనే మనం వచ్చాం. 3 రకాల పిలుపులు మనకు తెలిస్తేనే మనకు వచ్చాం. ఏమన్నాడు? పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరలోకపు పిలుపు. భూలోకములో ప్రాస్పరిటీ కోసం కాదు, ప్రాస్పరిటీకి హాస్పిటల్ కాదు ఇది. నీకు ఇళ్ళు కట్టుకుంటావు, నీకు పిల్లలు వస్తారు, నీకు ఉద్యోగాలు వస్తాయి, నీకు డబ్బులు వస్తాయి, నీకు అయ్యి వస్తాయి, నీకు బంగారం వస్తుంది. ఇది కాదు. దీనికోసం కాదు దేవుడు పిలిచింది. ఇవన్నీ ఇస్తాడు. మనకేం అవసరమో ఆయనకి తెలుసు. దీనన్నిటికంటే అత్యున్నతమైన దేవుని పిలుపు ఏమిటంటే పరలోకపు పిలుపు. ఆయనను గురించి ఎరిగిన వారిని, ఆయన గురించి ధ్యానం చేసిన వారిని ఆయన వస్తాడు, మనందరినీ తీసుకొని వెళ్తాడు. 2 తలంపులు మీకు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అన్యాయస్తుడు కాదు, మనల్ని విడిచిపెట్టాడు. ప్రియులారా,
ఇశ్రాయేలు చరిత్రలో ఒక తలంపు మీ మనసులో ఉంచాలని ఇష్టపడుతున్నా. ఇశ్రాయేలు చరిత్రలో రాజులు పాడైపోయారు. చివరిగా వచ్చిన యెహోయాకీం, యోషియా రాజులు పాడైపోయారు. వారు విగ్రహాల వైపు ఇశ్రాయేలును నడిపించారు. వారు కల్మషం అయిపోయారు. దేవుడు ఎందుకొరకై వారిని నా సొత్తు, నా స్వజనము, నా యాజకరూపమైన రాజ్యము, నా సొత్తైన రాజ్యము అని వారిని పేరు పెట్టి పిలిస్తే వారందరూ ఏమైపోయారు? దేవునికి విముఖులైపోయారు. ఏం చేస్తాడు దేవుడు? ప్రపంచ చరిత్రలో ఆయన పిల్లలైన యూదులను హింసించినట్లుగా, ఆ వారిని శిక్షించినట్లుగా ఇంకెవ్వరిని దేవుడు శిక్షించలేదు. యెషయా భక్తుడు మనకు తెలుసు కదా, ప్రవక్త అయిన యెషయా. 66 అధ్యాయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో, 66 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. మినీ బైబిల్ అది, మినీ బైబిల్. 6వ అధ్యాయంలో పిలువబడ్డాడు. 6వ అధ్యాయంలో యెషయా పిలువబడ్డాడు. పరలోకంలో ఒక పెద్ద సమావేశం. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, కెరూబులు శరాపులు ఉన్నారు, దేవదూతులు ఉన్నారు. వారందరూ ఉన్న ఆ సమావేశంలో అక్కడ దేవుని యొద్ద నుండి ఒక కాలింగ్ వచ్చింది. నా కొరకై ఎవరు పోవుదురు? నా కొరకై ఎవరు పోవుదురు? నేను ఎవరిని పంపుదును? నేను ఎవరిని పంపుదును? భూమి మీద యెషయా పడుకొని నిద్రిస్తూ ఉండగా ఈ దృశ్యం మనసులో కనబడుతూ ఉంది. దేవుడు పిలిచిన ఆ పిలుపు హృదయంలో వినపడతా ఉంది. నా కొరకై ఎవరు పోదురు? నా కొరకై నేనెవరిని పంపుతును? నేనెవరిని పంపుతును? 6వ అధ్యాయం మీరు చదువుకోండి. నేను దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ధ్యానించుతుండగా పరలోకము నుండి నా కొరకైన పిలుపు. సమరయ స్త్రీ పిలువబడింది. యెషయా పిలువబడ్డాడు. ఎప్పుడేమన్నాడు? వెంటనే యెషయా, నేను అవిధేయుడను కాలేదు, పిలుపునకు అవిధేయుడను కాలేదు, నేను వెళ్ళుదును, నన్ను పంపుము. ఏమన్నాడు? యెషయా ఏమన్నాడు? నేను వెళ్ళుదును, నన్ను పంపుము అన్నాడు. ఓకే, నువ్వు సిద్ధమైతే ఇట్లా పంపడు. యెషయా లేచట్లా ఉన్నాడు. దేవదూత వచ్చి ఆ బలిపీఠం మీద నా నిప్పును తీసుకుని వచ్చి పరుగున వచ్చేది రాబడి ఉంది. నువ్వు ఒప్పుకున్న వెంటనే పరుగున వచ్చి ఆ నిప్పును అతని పెదవులకు తగిలించగా పెదవులు పవిత్రమాయను. అప్పుడు ఏమన్నాడు యెషయా? అయ్యా, నేను అపవిత్రుడను. నేను ఇక్కడ ఒక మాట అంటున్నా. సంఘములో, మందిరములో, ఆయన యొక్క పరిచర్యలో ఆయన ఎవరో మనకు తెలిస్తే మనమేంటో మనకు అర్థమైపోతుంది, మన స్థితి ఏమిటో మనకు అర్థమైపోతుంది. యెషయా లేచి ఆ దేవుని వైపు చూడగా నేను పాపాత్ముడను అని అర్థమైపోయింది. నేను పాపము చేసి తిని అని అర్థమైపోయింది. సముద్రం దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమై తిరిగి లేచి ఆ శిష్యులు వలలు వేస్తూ ఉండగా ఉదయాన్నే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి వారు ఒక్క చేపనైనా పట్టలేకపోయారు. రాత్రంతయు కష్టపడితిమి అన్నాడు. ఏమన్నారు? కుడి వైపున వలలు వేయండి అన్నాడు. వలలు వేస్తే విస్తారమైన చేపలు దానిలో పడగా పేతురికి అక్కడ కలిగింది దేవుని దర్శనం. అంతకు ముందు చూస్తున్నాడులే కానీ హృదయం ఆయనకు వంచలేదు. ఇప్పుడు ప్రభు అర్థమయ్యాడు. నడి సముద్రములో పేతురు రక్షణ పొందాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఆ విస్తారమైన చేపలు ఆ సముద్రం మీదే, నీళ్లవే, వలలవే, పడవదే, పట్టినవాడు వాడే. రాత్రులు లేనివి ఎక్కడి నుంచి వచ్చినాయి? రాత్రంతా చిక్కనివి ఎక్కడి నుండి వచ్చినాయి? అనగా చేపలు దొరకపోవటం మనది కాదు, ఆయనది. సమస్తమును నిర్వహించేవాడు ఆయన అని అర్థమైపోయాడు. పేతురుకి అర్థమైపోతే పేతురు వెంటనే ఏమన్నాడు? నేను పాపాత్ముడను. యెషయా ఏమన్నాడు? నేను పాపాత్ముడను. సమరయ స్త్రీ ఏమన్నది? నేను పాపాత్ముడను. పేతురు ఏమన్నాడు? నేను పాపాత్ముడను. ఈ ఉదయకాలంలో నీ సంగతి నీకు అర్థం కాకపోతే దేవుడు అర్థం కాదు. దేవుడి దగ్గర నాతో గొప్పవాడెవడు, నాతో పాడేవాడెవడు, నాకంత ప్రసంగం చేసేవాడెవడు, నాతో పరిచర్య చేసేవాడు ఎవడు కావాలి? నీ పరిచర్య. శరీరం మంచిగా ఉంచుకో, దేహాన్ని మంచిగా ఉంచుకో, కల్మషం లేకుండా ఉంచుకో. ఇది దేవుడికి ఇష్టమైన పని. మీ పండుగ దినములో నాకు అసహ్యములు బలులు అర్పించడం కంటే ఏమండి
దేవుడి దగ్గర మనం కల్మషం లేని వారంగా ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఇక్కడ ఆ సంగతి ఒక సందర్భం మీకు చెప్తాను. ఇవన్నీ జరగాలంటే చెడిపోయిన మానవుడి కొరకై దేవుడు ఊరికే ఉండి దూరం నుంచి చూసేవాడు కాదు. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ మనకు చెప్తే అది మనకు ఆపాదించుకోవచ్చు. ఇశ్రాయేలు రాజులు చెడిపోయారు, జనులందరూ చెడిపోయారు, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, చెప్పేవాడు లేడు కదా. ఒక సామెత ఉంది కదా, చెప్పేవాడు లేక చెడిపోయారు. దేవుడు ఏమి చేయను? క్రమశిక్షణ. ఇందా చెప్పానే, యెషయాను పిలిచాడు. యెషయా తన జీవితాన్ని దేవుని కొరకై, ఆయన పని కొరకై ఎంత ఉపయోగించాడంటే, అతని చివరి దశలో ఆయన 2 కాళ్ళు తిరిగేసి కట్టి, ఒక చెట్టుకు ఒక కాలు, మరొక చెట్టుకు ఒక కాలు కట్టేసి రంపముతో 2 ముక్కలుగా కోశారు. ఆయన యెషయా భక్తుడిని రంపాలతో 2 ముక్కలుగా కోశాడు. ఎవరిని? దేవుని చేత పిలువబడిన వాడే. కోయబడుటకు తమ శరీరములను అప్పగించుకొనిరి, శ్రమనందుటకు వారి శరీరములను అప్పగించుకొనిరి. దేవుని పరిచయం నష్టం కాదు, దేవుని యొక్క సన్నిధి నష్టం కాదు. అరే 3 గంటలు పోయింది, 2 గంటలు పోయింది, ఈ 2 గంటలు ఎంత సంపాదించేవాడిని, చిల్లి సంచులో వేసినట్టుగా ఉంటాయి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వక నీ జీవనోపాధి కొరకై నువ్వు ఉపయోగిస్తే అవి చిల్లి సంచులో వేసినట్టుగా ఉంటాయి. దేవుని సన్నిధిలో కూర్చో, ఆయన అడుగు, ప్రాధేయపడు, ఇచ్చేవాడు ఆయన. కుడివైపున వల వేస్తే ఇచ్చేవాడు ఆయన, ఎక్కడ వేయాలో చెప్పేవాడు ఆయన శ్రద్ధ లేనివాడు అనుకున్నారా? ఒక సందర్భం జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు బబులోనుకు 70 సంవత్సరాలు ఉండడానికి తీసుకుని వెళ్ళబడ్డారు. 70 ఎందుకు ఉంచారు? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? 70 సంవత్సరాలు ఎందుకు ఉంచారో తెలుసా? ఎందుకు ఉంచారంటే 70 సంవత్సరాలు ఎందుకు ఉంచాడంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, ఓ ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుండి మీరు వచ్చిన తర్వాత ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మీ పొలాలు పంటలు వేయకుండా విశ్రాంతి ఇవ్వండి. వాటికి 7 సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతి ఇవ్వండి. పంట వేయడానికి నేను ఒప్పుకోను, 7వ సంవత్సరంలో కావాల్సింది నేనే ఇస్తాను. వాడు విడిచిపెట్టలేదే పొలాలు. ఆదివారం పనే, సోమవారం పనే, మంగళవారం పనే, శనివారం పనే, అర్ధరాత్రి పనే, పగలు పనే, పని. దేవుని సమయాన్ని దొంగిలించారు వాళ్ళు, దేవుని యొక్క ఆస్తిని పాడు చేశారు వాళ్ళు. భూమి మొరపెట్టింది. దేవునికి ఏం మొరపెట్టింది? భూమి మొరపెట్టింది. అయ్యా వీడు విశ్రాంతి ఇవ్వటం లేదు నాకు. 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు వెళితే 70 సంవత్సరాలు వెళితే 7 సంవత్సరాలకు ఒకసారి 7 ఏళ్ళు 49 సంవత్సరాలు 49 సంవత్సరాలు దానికి విశ్రాంతి కావాలి. 49 సంవత్సరాలు విశ్రాంతి కావాలి. 50వ సంవత్సరం సునాద సంవత్సరం, జుబిలీ ఇయర్. ఈరోజు సెలవు జూబిలీ చేసుకుంటున్నామే. 50వ సంవత్సరం సునాద సంవత్సరం, జుబిలీ ఇయర్. ఆ జుబిలీ ఇయర్ లో విడుదల, దాసునికి విడుదల, శ్రమ చేయడానికి విడుదల, పొలములకు విడుదల, వారికి విడుదల. దేవుడు ఏం చేస్తున్నాడు? 70 సంవత్సరాలలో 50వ సంవత్సరం విశ్రాంతి దినం, విశ్రాంతి సంవత్సరమున వారు 70వ సంవత్సరం అంటే అది 50వ విశ్రాంతి సంవత్సరం. వారికి విడుదల కలుగ చేయడానికి దేవుడు 70 సంవత్సరాలు పెట్టాడు. మంచిది. ఇక్కడ ఒక తలంపు మీ హృదయాల్లోకి రావాలి. నేను అది చెప్పడానికే ఈ సంగతులు చెప్తున్నాను. దేవాలయం నెబుకద్నెజరు వచ్చాడు, కూల్చివేశాడు. ప్రాకారాలన్నీ కూల్చివేయబడ్డాయి. జనులందరూ 3 సార్లు దండయాత్ర బబులోను దేశంలో నుండి నెబుకద్నెజరు 3 సార్లు ఆయా సందర్భాలలో వెళ్ళిపోయారు. పెద్ద వాళ్ళు వెళ్ళిపోయారు, జ్ఞానులు వెళ్ళిపోయారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వెళ్ళిపోయారు. యెహెజ్కేలు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 3వసారి దండయాత్రలో ఎస్తేరు వెళ్ళిపోయింది, మొర్దెకై వెళ్ళిపోయాడు, అనేకులు వెళ్ళిపోయారు. ఇక్కడే ఉండలేరు. ముసలోళ్ళు, పని చేయలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఇక్కడ మిగిలిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు? పొలాలు పండించుకొని కూర్చుంటారు. ఏం చేశారు? పొలాలు నవ్వుకున్నాయి. ఎంత గొప్ప దేవుడయ్యా! పొలాలు
వాడుంటే చంపేవాడు, ఆ పంట వేసేవాడు, ఈ పంట వేసేవాడు, ఈ పంట వేసాడు. హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి పొలాలు. అసలు వాళ్ళని పంపిందే పొలాలకు విశ్రాంతి ఇవ్వడానికి. మీరు చదువుకొని ఇర్మియా గ్రంథంలో మాటలు ఉన్నాయి. 29వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడి ఉన్నాయి. పొలాలకు విశ్రాంతి కలుగజేయడానికి 70 సంవత్సరాలు వాళ్ళని వెలుపలకు పంపించాడు. మంచిది. అనవసరమైన సంగతి మాట్లాడదాం. మందిరం పోయింది, మందిరం లేదు, ఆరాధన లేదు. ఆరాధన చేసేవాళ్ళు కూడా లేరు, ఆరాధన చేసేవాళ్ళు కూడా లేరు. అందరు ఎక్కడ ఉన్నారు? బబులోను దేశంలోకి పోయి ఉన్నారు. ఇక్కడేముంది? మట్టి గోడలు ఉన్నాయి. ఏమన్నాయి? పాడైపోయిన గోడలు ఉన్నాయి. ఇక్కడేమయ్యారు? మిగిలిన రాజీళ్ళు వచ్చారు కదా, అరే ఈ కుంటోడు, ఈ గుడ్డోడు, పనికిరానోడు, ఈ ఆడోళ్ళు, వీళ్ళందరూ మనం ఏం చేస్తారని హివ్వీయులు, హిత్తీయులు, పెరిజీయులు, గిర్గాసీయులు, వైబూసీయులు, ఈ 7 జాతుల వాళ్ళు ఉన్నారే, మళ్ళీ మెల్లమెల్లగా వచ్చి మెల్లమెల్లగా వీళ్ళ పక్కన ఇల్లు కట్టుకొని నిండిపోయారు. శత్రువు తరివేసిన శత్రువు, ఐగుప్తు నుండి వచ్చినప్పుడు తరిమివేయబడిన శత్రువులందరూ ఏమైపోయారు? మళ్ళీ వచ్చి వాళ్ళ పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పక్కలో బల్లెములు అయ్యారు. అక్కడ నెమ్మది లేదు, ఇక్కడ నెమ్మది లేదు. కారణం ఏంటి? నువ్వే ఆ దేవుడి దగ్గర ఉండవలసిన సమయాన్ని వేరొక చోట గడిపావు. ఆ దేవుడికి ఇవ్వవలసిన ఆ హృదయాన్ని వేరొకరికి ఇచ్చావు. ఆక్రమించబడింది. మన హృదయం దురాక్రమణకు పాత్రం అయింది. దేవుడు ఏం చేస్తాడు? ప్రియులారా, 7 ఉపయోగించాడు. 7 రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ వర్షిప్. ఆ దేవుని యొక్క పరిచర్య రెస్టోర్ చేయడం కొరకై 7 ఉపయోగించారు. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కొందరి ప్రార్థన సంఘానికి బలం, కొందరు చేస్తున్న ప్రార్థన సంఘానికి బలం. అందరూ ప్రార్థించాలని దేవుని యొక్క ఉద్దేశం. నేను అంటున్నా, మీటింగ్లు వస్తున్నాయి 24వ తేదీ, 25వ తేదీ. ప్రత్యేకమైన ఉపవాస కూడిక మనం ఎప్పుడైనా పెట్టామా? అయ్యా ఈ మీటింగ్ల కొరకు, దీని కొరకు నువ్వేం చేయాలనుకున్నావు? మమ్మల్ని ఎట్లా నడిపించాలనుకున్నావు? ప్రార్థనే కదా. నేను చెప్తున్నా, ప్రార్థన రహస్యం. పడిపోయిన దేశము నిలబెట్టడానికి ప్రార్థన రహస్యం. 7 వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. 7 వ్యక్తులు. ఎజ్రా ప్రార్థన చేశాడా? నెహెమ్యా ప్రార్థన చేశాడా? ప్రియులారా గమనించండి. ఇర్మియా ప్రార్థన చేశాడా? యెహెజ్కేలు ప్రార్థన చేశాడా? దానియేలు ప్రార్థన చేశాడా? ఎస్తేరు ప్రార్థన చేసిందా? ప్రియులారా ఆలోచన చేయండి. 7వ వ్యక్తి జెరుబ్బాబెలు ప్రార్థన చేశాడు. 7 వ్యక్తుల్ని తిరిగి పునర్నిర్మాణం చేయడం కొరకై దేవుడు ఏం చేశాడు? ఈ 70 సంవత్సరాల ప్రార్థన, ఒకరోజు ప్రార్థన కాదు, 70 సంవత్సరాల ప్రార్థన. మీరు చదువుకోండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 70 సంవత్సరాలు సంపూర్తి అవుతుండగా మేము మా దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మీరు మొరపెట్టండి, నేను మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాను. మీరు మొరపెట్టండి. దేవుడు ఒకటే చెప్పాడు అంతే. 29వ అధ్యాయం ఇర్మియా ద్వారా మీరు మొరపెట్టండి, ప్రార్థన చేయండి. మీ సంఘం ప్రార్థన చేయండి. అల్పులైన వారు ప్రార్థన చేయండి, బలహీనులు ప్రార్థన చేయండి, సమావేశాలు ప్రార్థన చేయండి. ఒకటే, ఇంకొక మంత్రమే లేదు. నీ డబ్బు కాదు, నీ శక్తి కాదు, నీ తెలివితేటలు కాదు, యుక్తి కాదు, ఇవన్నీ నేను ఇచ్చినవే. మీరేం చేయాలి? నన్ను అడగండి, నేను మీకు ఇస్తా. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయానికి ముందు ద్వితీయోపదేశ కాండం 2వ గ్రంథం చివరి అధ్యాయం. ఎందుకంటే మీకు తెలుసు, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, ద్వితీయోపదేశ కాండం గ్రంథము, ఇదంతా చరిత్ర రాసింది ఎజ్రానే లేఖకుడు. ముందు చరిత్ర తెలిసినవాడు, తర్వాత చరిత్ర తెలిసినవాడు ఎజ్రా. కనుక ఈ గ్రంథం అంతా రాసినవాడు. చివరిలో ఏమన్నాడు తెలిసిన? 2వ రాజుల గ్రంథం, ద్వితీయోపదేశ కాండం గ్రంథం కదా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం చివరి అధ్యాయంలో చివరి మాటలు ఏంటంటే 70 సంవత్సరములు సంపూర్తి అవుతుండగా దేవుడు పారసీక రాజైన కోరేషు మనస్సును రేపెను. ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థం కావాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు మనకి అర్థం కావాలి. పారసీక రాజైన కోరేషు మనస్సు రేపెను అని ఎక్కడుంది? దినవృత్తాంతములు 2వ గ్రంథం చివరి అధ్యాయము చివరి పేరాలో కోరేషు మనస్సు రేపెను. ఈ సంగతి 900 సంవత్సరాల క్రితమే యెషయా 44వ అధ్యాయంలో నీతిని బట్టి కోరేషును నేను రేపితిని. నేనేమన్నాను?
కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేమునైతే నువ్వు కట్టబడదు అని చెప్పువాడను నేనే. అర్థమవుతుందా? యెరూషలేము పట్టణం కూల్చేయబడలా, మందిరం కూల్చేయబడలా, ఆ నెబుకద్నెజరు పుట్టనే పుట్టలా. ఆ తర్వాత కోరేషు అనేవాడు పుట్టనే పుట్టల, వాడు తాత కూడా పుట్టాడో లేదో 900 సంవత్సరాల క్రితమే. ఎవడంట? కోరేషు అంట. ఆడెవడు? భూమి మీదే లేడు, భూమి మీదే. ఈ రోజు మళ్ళీ ఆలోచన చేస్తున్నా, పేరు తెలియని వాడు మనకు సహకారి. మనకు తెలియదు ఆయన ఆశ్చర్య కార్యాలు, మనకు తెలియదు. పేరు తెలియని వాడు మనకు సహకారి. జీవితాలలో ఆయనను గురించి అనుభవ జ్ఞానం నీకుంటే పేరు తెలియని వాడు నీకు సహకారి. సహకారులను రేపువాడు ఎవరు? ఆయననే. కోరేషును నీతిని బట్టి నేను రేపుతని 44 అధ్యాయంలో 45 అధ్యాయంలో యెషయా గ్రంథంలో కోరేషును గురించి రాశాడు. నిజంగానే కోరేషు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎవరెవరు యెహోవా జనులై ఉన్నారో వారందరూ బయలుదేరండి, యెహోవా మందిరమును కట్టండి అన్నాడు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా? నేను చెప్పాను? ఎవరు చెబితే జరుగుతాయి ఇవన్నీ. ఎవరు చెబితే జరుగుతాయి. ప్రార్థన చేస్తే జరుగుతాయి, ప్రార్థన చేస్తే జరుగుతాయి. ప్రార్థన చేయకపోతే ఏమీ జరగదు. ఏం చెప్పొద్దు, కమ్యూనికేట్ చేయి. ఏమైనా కమ్యూనికేట్ చేయి. అయ్యా అయ్యా మా అవసరం మీద, మా అవసరం మీద కమ్యూనికేట్ చేయి, కమ్యూనికేట్ చేయి. ఊరుకో. దేవుడే మీరు ఊరక నిలుచుండి చూడండి, యెహోవా కార్యాలను మీరు చూస్తారు, ఆయన అద్భుతాలను మీరు చూస్తారు. ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. 1వ అధ్యాయంలో ఎజ్రా గ్రంథంలో జెరుబ్బాబెలు యెషూవ వచ్చారు, దేవుని మందిరం ఆరంభించారు. 4వ అధ్యాయానికి ఆగిపోయింది. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయానికి ఆగిపోయింది. రాజు మారిపోయాడు, కోరేషు పోయాడు. ఎవరు వచ్చారు? ఎస్తేరు భర్త ఉన్నాడే, అహష్వేరోషు వచ్చాడు. అహష్వేరోషు ఆ సింహాసనం దగ్గరికి, ఆ రాజ్యం దగ్గరికి ఎస్తేరు ఇంకా వెళ్ళాలా. అహష్వేరోషు ఆపిచ్చాడు. 4వ అధ్యాయంలో మళ్ళీ ప్రార్థన చేశారు. 6వ అధ్యాయంలో దర్యావేషు వచ్చాడు. దర్యావేషు వచ్చి అలా ఉన్నదో లేదో అని పరిశీలన చేయమనగా అతడు ఎగ్బతానాలో ఆ గ్రంథము కనబడగా కోరేషు ఇచ్చిన ఈ ఆజ్ఞలను తెచ్చి మీరు వెళ్ళి కట్టుకోండి, డబ్బు మొత్తం నాది అన్నాడు. 2 గుర్తుపెట్టుకోండి, పారసీక రాజులో 2 రాజధానులు. ఒకటి షూషను కోట, రెండవది ఎగ్బతానా. షూషను కోట వింటర్ సిటీ, వింటర్ క్యాపిటల్. ఇదేమో సమ్మర్ క్యాపిటల్. ఎగ్బతానా సమ్మర్ క్యాపిటల్. ఒకటే రాజ్యం. దర్యావేషు ఎగ్బతానాలో ఉన్నాడు. అక్కడ అహష్వేరోషు షూషను కోటలో, ఎస్తేరు షూషను కోటలో ఉన్నది. ఈ సంగతిలో మంచి 11 మంది రాజు, వాళ్ళ గురించి చరిత్ర. నేనేం చెప్తున్నానంటే దేవుని యొక్క ఉద్దేశాలు, మందిరము పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు. 6 అధ్యాయాలలో యెజ్రా గ్రంథంలో మందిరము సంపూర్తి చేయబడెను. పడిందా లేదా? డబ్బులు ఎవరు ఇచ్చారు? ఎవరు తెలియదు. కష్టం పడ్డారు, ప్రేరేపించబడ్డారు. ఏం చేశారు? నాయకులు వచ్చారు, నాయకులు నియమించారు. మందిరము పూర్తయింది. ఎప్పుడైతే 6వ అధ్యాయం అయిపోయిందో, కరెక్ట్గా మందిరం పూర్తయిన 12 సంవత్సరాలకి ఎస్తేరు రాణి అయిపోయింది. ఎస్తేరు రాణి కూర్చుంది. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మధ్యలో ఎస్తేరు యొక్క చరిత్ర. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం యెజ్రా గ్రంథం అయిన వెంటనే ఎస్తేరు గ్రంథం చదవాలి. ఎస్తేరు ద్వారా ఎట్లా దేవుని యొక్క పిల్లలు ఆశీర్వదించబడ్డారో, ఎలా దేవుని పిల్లలకు ఆమె ప్రార్థన సంఘానికి ఎలా మేలు చేసిందో 6వ అధ్యాయము 7వ అధ్యాయానికి మధ్య ఎస్తేరు గ్రంథం మనం చదువుకోవాలి. 7వ అధ్యాయము యెజ్రా వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మందిరం ఉంటే సరిపోయిద్దా? ఆరాధన మందిరం ఆరాధన చేసేవాళ్ళే, యాజకులు లేరే, బోధించేవాడు లేరే. ఇప్పుడు యెజ్రా ప్రేరేపించబడ్డాడు. అప్పటికి అర్థహస్త అనే రాజు వచ్చాడు. కోరేషు వెళ్ళిపోయాడా, అహష్వేరోషు వెళ్ళిపోయాడా, ఆ తర్వాత దర్యావేషు వెళ్ళిపోయాడా, ఇప్పుడు అర్థహస్త వచ్చాడు. ఈయనెవరో తెలిసిన ఎస్తేరు కంటే ముందుగా రాని ఉన్న వస్తి కుమారుడు అర్థహస్త, వస్తి యొక్క కుమారుడు అర్థహస్త. ఇప్పుడు కంట్రోల్ అంతా కూడా, భర్త చనిపోయాడు అహష్వేరోషు, ఆ రాజ్యం యొక్క కంట్రోల్ అంతా ఎస్తేరు చేతిలోకి వచ్చింది. కనుక ఎస్తేరు ఏం చెప్తుందంటే, అర్థహస్త కుమారుడా, సవతి తల్లి కుమారుడా, నీవు రాజ్యానికి వెళ్తున్నావు, నీవు ఆరాధన జరిపించు. యెజ్రాని పంపించాడు.
నా కుమారుడా, నీ దగ్గర భద్రంగా ఉండాలి. నీకు విషం పెట్టేవాడు పక్కనే ఉంటాడు కనుక, నా భర్త విషంతో చనిపోయాడు కనుక నువ్వు చనిపోవడానికి వీల్లేదు. నేను దైవ ప్రేరణ కలిగిన నెహెమ్యాను నీ దగ్గర నియమిస్తాను. నియమించింది ఎస్తేరు. ఏం జరిగింది? 3 భాగాలు మందిర పరిచర్య 3 భాగాలు చేశాడు దేవుడు. మందిరము కట్టబడుట ఒక భాగం, ఆరాధన చేయబడుట మరి ఒక భాగం. పట్టణమంతా చెల్లా చెదురుగా ఉన్నది. ప్రజలందరికీ లోకంలో ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు తరిమేయాలి, వీరు బయటకు వెళ్లకుండా చూడాలి. ఈ క్రమపరచడానికి ప్రాకారము కావాలి. పట్టణము యొక్క ప్రాకారమును కట్టడానికి నెహెమ్యా పిలువబడ్డాడు. 3 పనులు ఎవరు చేశారు? 7 ప్రార్థన, 7 మంది ప్రార్థన. ఏం జరిగింది? మందిర సేవ యథావిధిగా జరగడానికి కారణం అయింది 7 ప్రార్థన. మిస్పా ప్రియులారా, ప్రార్థన చేయవారెందరూ? సంఘము కొరకై ప్రార్థన చేయవారెందరూ? ఇక్కడ పరిచర్య కొరకై ప్రార్థన చేసేవాళ్ళెందరూ? మన బంధువులనే చాలా మంది ప్రభువుని నమ్మలేదే, రేపు అగ్నికి వెళ్ళిపోతారే. మన బంధువులనే చాలా మంది దూరంగా ఉన్నారే. ఆరాధన చేసే వాళ్ళలోనే అటు ఇటుగా ఉన్నవారు ఉన్నారు. నియమం లేకుండా ఉన్నవారు, దేహము కల్మషము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రార్థన సంఘము ద్వారా ప్రార్థన కలగాలి. మందిరము కట్టువాడు ఆయనే, ఆరాధన చేయించువాడు ఆయనే, ప్రాకారములు నిలిపి అవినీతిని లోపలికి రాకుండా కట్టడి చేయవాడు ఆయనే. యెషయా పిలువబడ్డాడు, సమరయ స్త్రీ పిలువబడింది, దావీదు పిలువబడ్డాడు, పౌలు పిలువబడ్డాడు. ఆకాశం నుండి కలిగిన ఆ పిలుపునకు నేను అవిధేయుడను కాలేదు. 26వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథములో, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి నాకు వచ్చిన ఆ పిలుపునకు నేను అవిధేయుడను కాలేదు. కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా. ఈరోజు క్రీస్తు రక్తము దేహమునకు ప్రాణము, అది పోయబడింది. బలిపీఠము మీద పోయబడిన రక్తం, ప్రోక్షణ రక్తం. ఆయన 2000 సంవత్సరాల క్రితమే గాయములు చేయబడి చివరి రక్తము పట్టు ఆ నీరుగా కారునంత వరకు రక్తమంతా మన కొరకే ఇచ్చాడు. బ్రతికించడానికి ఆయన ఇష్టపడ్డాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, ఆయన ఆలయములో నా జీవిత కాలం అంతా ఆయనను ధ్యానము చేయుటకును, ఆయన ప్రసన్నత చూడడానికి. ఉగ్రత ఒకప్పుడు నా మీద, ఒకప్పుడు ఉగ్రత. ఈరోజు ఆయన ప్రసన్నత కొరకై వేడుకోవడానికి వచ్చాం. మనమందరం ఆయన ఎదుట సాగిల పడదాం. అయ్యా, నీ ప్రేమను మా ఎడల విస్తరింపు చేయి. కన్నులెత్తి పొలములను చూడరా, కోతకొచ్చి తెల్లబారుచున్నాయిరా. కన్నులెత్తి పొలములను చూడరా. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలయ్యా. మా పనేమిటి? మేము ఎందుకున్నాం? మేము ఎందుకు పిలువబడ్డాం? మీరు పిలిచినప్పుడు విధేయులమయ్యాను, చేయవలసినది చేశాను. అయ్యా, మీరైతే చేయుటకు తండ్రి అప్పగించిన పని సమస్తము నెరవేర్చి ఆయన మహింపరిచారే. అయ్యా, మా పని ద్వారా మీరు మహింపరచబడుతున్నారు. అయ్యా, హీనపరచబడుతున్నారు. మిమ్మల్ని బట్టి అన్యజనులో నా నామము దూషణ పాలైందన్నారే. మేము ఎలాంటి వారమో సంఘాన్ని భద్రపరచండి. ప్రార్థనాపరణం లేకుండా మేలు దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.